ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసి కొద్దిగా వదిలిపెట్టేసి ఒక థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ ఫింగర్ ఈ మాత్రం డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి, ఈ 2 ఫింగర్స్. తర్వాత ఈ థ్రెడ్కి పైనుంచి ఇలా పెట్టేసి ఇక్కడ మనం తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, తీసుకునేటప్పుడు ఇది కాస్త లూజ్ చేయండి. ఈ ఫింగర్ లూజ్ చేసి ఇది ఇలా పైకి పట్టుకోండి. ఈ పైకి పట్టుకున్నప్పుడు ముడి అనేది ఇలా ఫ్లిప్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పైకి పట్టుకున్న దాన్ని తర్వాత ఇలా మన ఈ ఫింగర్ ఏ పొజిషన్లో ఉందో అలా మీరు తీసుకోండి. ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇది పైనుంచి ఉన్నది. కింద నుంచి కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ కింది థ్రెడ్ ఉంది కదా, ఇది పైది ఇది కిందిది అనుకుంటే, ఇది కింది థ్రెడ్కి ఇక్కడ ఉంది కదా, ఇది ఇలా ఇక్కడ చూడండి ముడి ఎలా పడిందో. ఏ థ్రెడ్ ఇక్కడ మనం టైట్ చేసుకున్నప్పుడు ఇలా ముడి వస్తుంది. దీన్ని మనం ఇలా అనుకుంటే మనకి ఇక్కడ ఈ షో ఫింగర్తో టైట్ చేస్తే ఇలా వస్తుంది ముడి. ఇది ఒక్క నాట్, డబల్ నాట్ అంటాం దీన్ని. ఇది ఒక్క నాట్. ఇది 2 కలిపితేనే మనకి ఈ 2 నాట్స్ వేసాం కదా, అందుకు దీన్ని డబల్ నాట్ అంటాం. ఇది 2 నాట్స్ కలిపితేనే మనకి ఒక్క నాట్. నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను. జస్ట్ ఇలా వేస్తాం కదా, ఇది తీసుకునేటప్పుడు ఇలా పైకే తీసుకోండి. పైకి తీసుకున్నప్పుడు ముడి అనేది ఇలా పడుతుంది మీకు. ఓకేనా, ఇలా వస్తుంది. అక్కడ మీకు ముడి తిరిగినట్టుగా మీరు సెన్స్ చేయగలుగుతారు. ఇక్కడ మనం ఇలా అన్నప్పుడు ముడి తిరిగినట్టుగా మీరు సెన్స్ చేయగలుగుతారు. దాన్ని మళ్ళీ ఇలా ఉన్నదాన్ని ఈ యాంగిల్ మారుతోంది చూడండి. ఇక్కడ ఈ షో ఫింగర్తో ఇలా లాగామంటే అక్కడ మనకి టైట్గా వచ్చేస్తుంది. తర్వాత కింద నుంచి ఒకవేళ మీకు అర్థం కాలేదంటే ఫస్ట్ ఇది తీసేయండి. తర్వాత ఇదే థ్రెడ్నే ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని పక్కన పెట్టేసి ఈ ఫింగర్ని ఇక్కడున్న ఫింగర్ని ఇక్కడికి మార్చండి. అంటే ఈ ఫింగర్ని ఇక్కడికి మార్చేయండి. జస్ట్ ఇది ఇలాగే వదిలేసి ఇది అంతే ఇలా పెడితే మనకి ఇట్లా వస్తుంది. దాన్నే మరి మీరు ఇలా తిప్పేటప్పుడు అంటే ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు ఈ నాటు అలాగే ఉండాలి. ఆ నాటు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది ఇలా సైడ్ కొరొచ్చేస్తుంది. ఈ ఫింగర్తో మీరు అన్నారంటే మీకు ఈజీగా వస్తుంది. ఇంకొకసారి చూపిస్తాను. ఇలా పట్టుకుంటారు కదా, ఇక్కడ కొంచెం లూజ్ చేసి ఇలా పట్టుకోండి. ఇది ఆటోమేటిక్గా ఇలా తిరుగుతుంది. తిరిగినప్పుడు మీరు ఇలా అనేటప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇది నార్మల్గా వచ్చేసింది. అలా రాకూడదు. కాబట్టి ఇలా నిదానంగా స్లోగానే అనుకుంటూ ఈ ఫింగర్తో మీరు మూవ్ చేశారంటే ఆ నాట్ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఇక్కడ కూడా అంతే. ఇది ఇలా పట్టుకొనేసి ఇది జస్ట్ మధ్యలోది ఇలా మీరు దీన్ని ఎట్లా అంటే ఎట్లా లాగారంటే పోతుంది. ఈ నాట్ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా. ఓకే, నేను ఇంకొకసారి వేస్తాను. ఇలా వేసుంటారు కదా, మీరందరు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇలా వస్తుంది మీకు ఇక్కడ. ఈ వచ్చిన దాన్ని మళ్ళీ ఇలా అనేటప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ తిరుగుతోంది, అది మీరు అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఈ నాట్ డిస్టర్బ్ అవ్వకుండా అందుకే నేను ఈ ఫింగర్తో ఇలా అన్నాను. ఇది యాంగిల్ మారుతూ ఉంటుంది, ఇలా వస్తుంది. ఎక్కడైతే మనం ముందు నాట్ వేసింటామో అది ఇక్కడ టైట్గా పట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా అంతే. ఇలా టైట్గా ఇది పట్టుకొనే ఉండి ఇట్లా పట్టుకొనే ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని నాట్స్ అయిపోయిన తర్వాత ఇది చిన్నగా అయిపోతుంది, మనకు టైట్ అవుతుంది. అందుకని ఈ నాట్స్ ఇలాగే ఉంటాయి. మనం ఇది జరుపుకుంటూ ఉండాలి. ఈ నాట్స్ చూసారా మనకి ఎక్కడ కనిపించట్లేదు. మీరు ఎన్ని నాట్స్ అన్నా వేయండి, ఇలా కిందికే ఉంటుంది. ఇక్కడ మనకి ఇది జరుపుతూ ఉంటాం. ఇలా జరగాలి. కింద ఉన్న థ్రెడ్ మీరు ఇలా జరిపితే జరగాలి, అప్పుడు మీకు కరెక్ట్ వచ్చినట్టు. అలాగే టైట్ కావాలి. ఇప్పుడు ఎక్కువ జరిపేశారనుకోండి, ఇలా టైట్ కావాలి అంటే మనం ఏదైతే వేస్తున్నామో దాన్ని ఇలా లాగితే మనకి టైట్ అయిపోతుంది. చూడండి, టైట్ అయిపోతుంది. మరి ఇది లాగితే లూజ్ అవుతుంది. ఓకేనా, ఇలా మీకు లాగడానికి వస్తేనే అది కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, రెండు
థ్రెడ్స్ ఒక నాట్లో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుందా? ఇలా రావాలి. ఇలా వస్తేనే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. ఐ హోప్ యు అండర్స్టాండ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. నేను వేరేవి కూడా చెక్ చేశానండి, ఇంకా ఈజీగా ఏదైనా ఉందా అని. అది కొంచెం టాటింగ్తో అయితే చెప్పొచ్చు, ఇలా కొంచెం కష్టము. ఫస్ట్ ఈ నాట్ అయితే నేర్చుకోండి, అది కూడా మీకు లాస్ట్లో ఒకసారి చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏది ఈజీగా ఉంటే అది చేయండి. కాకపోతే ఈ నాట్ అయితే ఈ హ్యాండ్తో నేర్చుకునేటప్పుడు అయితే ఇదే ఈజీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.